ఇది మనం ప్రసాదాలు అవి చేసుకున్నప్పుడు, కేసరి అది చేసుకున్నప్పుడు వాడుకుంటూ ఉంటాం కదా, అలాంటి నూకతోనే ఇప్పుడు చేగోడీలు చేసి చూపిస్తానండి. ఇప్పుడు మన రెసిపీలోకి వెళ్ళిపోదాం పదండి. ఇక్కడైతే చూసారు కదా, నేను పొయ్యి అయితే వెలిగించుకుంటున్నాను. ఫస్ట్ అయితే మనం ఒక ప్రెషర్ ప్యాన్ అయితే పెట్టేసుకుంటున్నాను. దలసరిగా ఉన్నది. మనం నీళ్ళు అవి మరగపెట్టుకోవాల్సి ఉంటుందండి. నీళ్లు మరగపెట్టుకున్నాక రవ నూక అంటే గోధుమ నూకని ఎలా వేసుకుని మనం పిండి కలుపుకోవడానికి వీలుగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది ఈ వ్లాగ్లో షేర్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు స్నాక్ ప్రాసెస్ అర్థమైపోతుంది. ఈవినింగ్ స్నాక్ అనేసరికి వర్షాలు పడుతున్నప్పుడైనా సరే, ఇలా చల్లగా ఉన్నప్పుడు క్లైమేట్ అయినా సరే, మనం ఏదైనా తినాలి అని అనిపించినప్పుడు, మనం టీతో ఈవినింగ్ ఏదైనా ట్రై చేయాలి అనిపించినప్పుడు ఇది బెస్ట్ అని చెప్పుకోవచ్చండి. నార్మల్గా చేగోడీలు అనేసరికి గట్టిగా ఉంటాయి కదా, కానీ ఇది ఎవరైనా తినొచ్చు, మెత్తగా ఉంటాయి. నేను 1 కప్పుకి 2 కప్పులు వాటర్ అయితే వేసుకుంటున్నాను. నేను 1.5 కప్ తీసుకుందాం అనుకుంటున్నాను కాబట్టి 3 కప్పులు వాటర్ వేసుకున్నాను. ఈ 3 కప్పుల వాటర్లో తగినంత ఉప్పు, కొంచెం జీలకర్ర,